నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. ఆయనకి ఈ రోజుకి 87 సంవత్సరాలట. ఆయుర్వేదంలో అందరికీ కూడాను చికిత్స అందిస్తున్నారు. తాను ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను అంటున్నారు. మరి తన ఆరోగ్యం వెనక ఉన్న రహస్యం ఏంటి? తను ఎలాంటి ఆహార నియమాలు కానీ, తను ఎలాంటి నియమాలు పాటించడం ద్వారా తను ఇంత ఆరోగ్యంగా ఉన్నారు? అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్కారం. ఇంతగా ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటంటారు? ఇది మనం తినే ఆహారం కరెక్ట్‌గా ఉండాలా. హ్మ్. తర్వాత మనం టయానికి తినడం, టయానికి నిద్రపోవడం, టయాం టయాన్ని బట్టి పని పాట చేసుకోవడం, హ్మ్. తర్వాత బలానికి కొన్ని ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం, తర్వాత బలానికి మనిషికి బలం వచ్చేటి ఐటమ్స్ కొన్ని ఉన్నాయి. ఆ ఆ ఐటమ్స్ అంటే ఇప్పుడు పాలంటే ఈ పాలు కూడా కల్తీనే. ఈ పాలు నమ్మడానికి లేదు. కాబట్టి మనం తినే ఆహారంలో అంటే ఈ డ్రై ఫ్రూట్స్‌లోనే కొన్ని తీసుకుంటే అవి మనం ఇంట్లోనే లేహ్యంలాగా చేసుకోవచ్చు. చేసుకొని అందరికీ తినబెట్టచ్చు, పిల్లలకు, పెద్దలకు. హ్మ్. దానివల్ల బలం వస్తుంది. ఇవన్నీ ఫాలో అయితే ఏ రోగం రాదు. తినే ఆహారంలోనే జాగ్రత్త ఉండాలి. ఓకే. తర్వాత ఈ తాగుడు, ఈ తినుడు ఇవన్నీ అలవాట్లు ఉన్నాయి కదా, ఇవన్నీ ఉండకూడదు. ఓకే. మనిషి జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండి కల్తీ లేని ఆహార పదార్థాలు మరి జాగ్రత్తగా మీరు రోజు మొత్తంలో ఎలాంటి ఆహారం తీసుకుంటారు? మేమా హ్మ్. లేదు, పొద్దున్నే ఏదైనా లైట్‌గా దోస, ఇడ్లీ, తర్వాత ఏదైనా ఉప్మానో ఇలాంటివి తింటాం. హ్మ్. హ్మ్. మధ్యాహ్నం ఇంకా భోజనంలో పప్పుచారు హ్మ్. లేదా ఆకుకూరలు, ఏదైనా ఒక ఐటెం, హ్మ్. పచ్చడి, నెయ్యి ఇవి హ్మ్. వాడతాం. మళ్ళీ రాత్రి 8, 9 గంటలకు భోంచేస్తాం. ఓకే. అంతే. ఇక మధ్యలో చిరుతిళ్ళు ఏమి 2 సార్లు టీ తాగుతాం. పొద్దున ఒకసారి, 4 గంటలకు ఒకసారి. హ్మ్. ఇంకా ఏముండదు. ఓకే. డ్రై ఫ్రూట్స్ వాడతాం. బాదం, పిస్తా, హ్మ్. ఫ్రూట్స్, తర్వాత అదే సీమ గోరింట విత్తులు హ్మ్. ఇలాంటివి ఉన్నాయి కొన్ని. అవన్నీ కలిపి పొడి కొట్టి పెట్టుకుంటే హ్మ్. అవి వాడితే చాలా మంచి ఎంట్రుకలకు బలం, కండరాలకు బలం. ఓకే. మన ఇక వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఓకే. శరీరంలో ఇక వ్యాధులు అనేది రాకుండా ఆ శక్తిని ఆపడానికి ఈ శక్తి పెరుగుతుంది. ఓకే. వ్యాధి నిరోధక శక్తి. అప్పుడు ఇంక వ్యాధి అనేది రాదు కదా. అదే ఆ సిస్టమ్‌తో ఉండాలి. హ్మ్. ఇంత ఏమీ రాదు. ఇప్పుడు ఒక్క పొడి కూడా వేసుకోను నేను. ఇప్పటి అంటే వరకు లైఫ్‌లో ఎప్పుడైనా అలోపతి మందులు వాడారా? అమ్మా అలోపతి మందులు వాడారా? ఇంగ్లీష్ మెడిసిన్స్ అలోపతి వాడారా? కూడా మధ్యలో అప్పుడప్పుడు వాడాను. హ్మ్. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు. ఓకే. ఎమర్జెన్సీకి వాడుకోవచ్చు. హ్మ్. హ్మ్. కానీ కంటిన్యూ చేయకూడదు. ఓకే. రెండోది అదే పని మీద ఇప్పుడు నెత్తి నొప్పి వచ్చింది. ఇప్పుడు హ్మ్. ఆయుర్వేద మందు అందుబాటులో లేదు. హ్మ్. అప్పుడు ఏం చేయాలా? ఏదో టాబ్లెట్స్ తెచ్చుకొని వేసుకుంటే కాస్త రిలీఫ్ వస్తుంది. ఆ తర్వాత ఇంక ఆయుర్వేదం చూసుకోవాలి. ఓకే. అట్లాగా. ఇంకా మీరు ఇంకా ఏమేం వాడుతూ ఉంటారు? వ్యాయామం చేస్తూ ఉంటారా? చేస్తుంటారా? వ్యాయామం అవసరం లేదు. వ్యాయామం ఎవరు చేయాలా? పనికి వాళ్ళంతా చేస్తారు. అనవసరం అది. ఎందుకంటే వేమన్న చెప్తాడు, బడలుగా చేసి యోగులమంటారు మూర్ఖులు. మనసును మనసుని కంట్రోల్ చేయలేరు. పుట్ట మీద కొట్టిన భుజంగము చచ్చునా హ్మ్. అంటే పుట్ట మీద కొడితే పాము చస్తుందా? హ్మ్. కాబట్టి నీ ఆత్మను పెంచుకోవాలి. ఆత్మధైర్యం కావాలి, ఆత్మ బలం కావాలి. కానీ నీ మనసు చెప్పినట్లా పరిగెత్తకూడదు. ఓకే. మనసుని కంట్రోల్ చేయమంటాడు. ఈ వ్యాయామం వయసులో ఉన్నప్పుడే పనికొస్తాయి. తర్వాత ఏం పనికొస్తుంది? అవును. వయసు అయిన తర్వాత నీ వ్యాయామం చేసినా చేయకపోయినా మామూలే, రోగాలు మామూలే, అన్ని అవస్థలు మామూలే. హ్మ్. కాబట్టి దీనివల్ల ఉపయోగం ఏంది? అందుకే వద్దంటారు పూర్వం. హ్మ్. హ్మ్. మేము చేయము, అవన్నీ చేయము. నాకు వ్యాయామాలు ఏమైనా నాకు పడవు. ఓకే. ఇష్టం లేదు. అసలు ఉన్నాయి, శాస్త్రాలు ఉన్నాయి, హ్మ్. అవసరం లేదని. కాబట్టి మనం ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు అన్ని పనికొస్తాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? టీవీలో బాగా అందంగా ఉండేవాళ్ళు, బాగా ఎంట్రుకలు బాగుండాలి వాళ్ళందరినీ చూపించి ప్రచారం చేస్తారు. మరి అదే ఎంట్రుకలు పోయిన వాళ్ళు, వయసులో వయసు లేని వాళ్ళు వీళ్ళందరూ చూపుతారా? చూపించరు. చూపరు కదా. ఎందుకు? బిజినెస్ చేసుకోవడానికి.
సంపాదన కోసం. కానీ మందిని మోసం చేయడమే కదా. అవును. ఈ ఇటువంటివన్నీ ఉండకూడదు. మనసు నిర్మలంగా ఉండాలి. మనసులో ఎలాంటి తలంపులు, చెడ్డ అలవాట్లు ఇవన్నీ ఉండకూడదు. అప్పుడు మనసు స్థిరంగా ఉంటే ఆత్మబలం వస్తుంది. ఆత్మబలం కావాలి. ఆత్మబలం ఉంటే నువ్వు ఏది చెప్తే అప్పుడు వాక్శుద్ధి వస్తుంది. వాక్శుద్ధి వస్తే నువ్వు చెప్పింది అవుతుంది. అవును. అది చూసుకోవాలి. కానీ నీకు ఆసనాలు వేయడం, అవి వేయడం, ఇవి అన్నీ దండుగా, అవన్నీ అవసరం లేదు. కేవలం మీరు తీసుకునే ఆహారంతోనే మీరు ఇంత ఆరోగ్యంగా ఉన్నారా? అవును. అంతే మరి. ఇక అప్పుడప్పుడు మనం ఏదైనా దేశం బలానికి అవి తినచ్చు. ఇప్పుడు అతి మధురం, అశ్వగంధ, ఈ 2 పొడ్లు దొరుకుతాయి. చూడాలి. 2 కలిపి రోజు పాలలో చెంచా పాలు కలుపుకొని రోజు తాగు. మంచి బలం వస్తుంది. ఈ రోగాలు లేవు. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఓకే. అతి మధురం చెట్టేది అశ్వగంధ చెట్టు, గడ్డలు, దుంపలు కదా. ఈ దుంపలు, అదేమో తీగ చెట్టు. ఆ 2 కలిపి పాలలో కలిపి తాగచ్చు. పాలు కాస్త మంచి పాలు తెప్పించుకోవాలా. రోజు తాగు. కావాల్సినంత బలం, వ్యాధి నిరోధక శక్తి, నీకు ఏ జబ్బు రాదు. హెయిర్ ఫాల్ ఈ మధ్య కాలంలో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరిలో చూస్తూ ఉన్నాం. అసలు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది? హెయిర్ ఫాల్ కాకుండా బాగా ఒత్తుగా పెరగాలంటే ఏం చేయాలంటారు? డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు బివి వెంకటస్వామి గారు, ఆయుర్వేదం డాక్టర్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే. నమస్కారం. డాక్టర్ గారు, మనకి బాగా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. ఆ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? దృఢంగా ఉండాలి కుదుళ్ళు అంటే ఏం చేయాలంటారు? హెయిర్ ఫాల్స్ కూడా మన తినే ఆహారం నుంచే ఉండవు. ఎందుకంటే తినే ఆహారం వల్లనే ఇక్కడ దీనికి ఈ హెయిర్కు బలం కావాలి. ఆ బలం తినే ఆహారంలో తగ్గిపోయిందంటే ఈ ఆటోమేటిక్గా రాలిపోతాయి. అందువల్ల డ్రై ఫ్రూట్స్ అప్పుడప్పుడు వాడుకోవడం మంచిది. డ్రై ఫ్రూట్స్ అంటే బాదం, పిస్తా, తర్వాత అక్రూట్స్, ఈ ధాన్యాలు కొన్ని ఉన్నాయి, చిరుధాన్యాలు. అటువంటివి కూడా మనం వాడితే ఇవి వెంట్రుకలకు బలం వస్తుంది. తర్వాత ఇప్పుడు రాలకుండా ఆపడానికి ఏం చేయాలంటే నల్ల ఉమ్మెత్తు ఆకు దొరికితే ఆకు తెప్పించి బాగా ఇంత ఆకు దంచి 1 లీటరు నువ్వుల నూనెలో మసాలా పెట్టాలి. బాగా మసాలా పెట్టి దింపి చల్లారిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. వడగట్టి ఆయిల్ పెట్టుకొని ఆయిలే అప్లై చేసుకోవాలి. నెత్తికి, తలకు రాసుకోవాలి. కాబట్టి వెంట్రుకలు రాలిపోయిన కూడా వస్తాయి. తర్వాత వెంట్రుకలు తెల్లకి కావు, నల్లగానే ఉంటాయి. జుట్టు గట్టి పడుతుంది. దానితో ఈ డ్రై ఫ్రూట్స్ ఇలాంటి ఆహారం తినే ఆహారంలో కొద్ది బలమైన ఆహారం తింటే కూడా వెంట్రుకలు బలం వస్తుంది. బాధ లేదు. ఇంకా దానికి ఇంకా పెద్ద పెద్ద ఫార్ములాస్ ఉన్నాయి, అవన్నీ చేసుకోలేరు. ఇది సింపుల్ కదా. ఒక చెట్టు నల్ల ఉమ్మెత్తు ఆకుల్ని తీసుకొచ్చి పేస్ట్ చేసుకొని అది ఆ నువ్వుల నూనెలో వేసి మరిగించాలంటారు. మరిగించి ఆ నూనె రాసుకోవాలి. తర్వాత ఇంకా గుంటగలగరా, తర్వాత నీలి ఆకు అంటారు. నీలి ఆకు ఇలాంటి ఆకులు కొన్ని ఉన్నాయి. ఈ మందార పూలు, కరక్కాయ పొడి, ఇవన్నీ కలిపి క్రీమ్ లాగా చేసుకొని రాత్రిపూట నెత్తిగా పట్టించుకోవాలి. అట్లా 10 రోజులు 15 రోజులు చేయాలి. చేస్తే నెత్తి కడుక్కునే కుంకుడే నీళ్లు కానీ, చీకాయ నీళ్ళు కానీ వాడుకోవాలి. షాంపూలు, తర్వాత సబ్బులు వాడకూడదు. అప్పుడు కాస్త వెంట్రుకలు పోవు. తర్వాత కొంతమందికి పేను కొరుగుడు అంటాడు. అక్కడక్కడ బ్యాక్టీరియా కొరుగుతుంటుంది. దానికి కూడా ఉమ్మెత్తాకు రోడ్ల మీద ఉంటాయి. ఉమ్మెత్తాకు తెల్ల పూలు ఆకు తెచ్చి మెత్తగా నూరి రాస్తే వెంట్రుకలు వస్తాయి. మళ్ళా పేను కొరుకుడు ఉంటే ఆ వెంట్రుకలు కూడా మనకు వస్తాయి. ఉమ్మెత్తు ఆకు వేసుకుంటే రాసేస్తే వస్తాయి, వెంట్రుకలు వస్తాయి. భయం లేదు. అట్లా ఆడుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ.